అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ దర్శిలో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. జ్వరాలు ఈ సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడంతా ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుతుందా, మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా, అన్ని అవైలబుల్ గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము. సుమారుగా హాస్పిటల్ కి దగ్గర రోజుకి 20-30 మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు. అందరూ స్టేబుల్ గా బాగానే ఉన్నారు. నేను మన దర్శి ప్రజలకు ఒకటే చెప్పేది, ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు, లేదా వేరే అవయవాలు అవి ఇన్ఫెక్షన్స్ పాడయి సీరియస్ అయ్యేదాకా తెచ్చుకోవద్దు. దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు, మంచి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్, ల్యాబ్ టెస్ట్లు, మందులు అన్ని ఇక్కడ మనకు సరిపోను ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి. అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము. మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది 5-6 లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము. గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సికి అది రావటం నిజంగా మన అదృష్టము. పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండా ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా స్టెమీ ఇంజెక్షన్, మనకి ఆ స్ట్రోక్, ఎవరికైతే గుండెపోటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్ కి వస్తే 1.5 అవర్ లోపు వస్తున్నారు. 1.5 లోపు గనక మీరు వచ్చే ఇంజెక్షన్ తీసుకుంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ 7-8 నెలల్లో స్టెమీ ఇంజెక్షన్స్ 11 మందికి ఇస్తే 9 మంది ప్రాణాలు కాపాడగలిగారు. సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తుంది ఏంటంటే, చాలా చిన్న వయసులో కూడా, అంటే 40 లోపు 35 వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుని గంటలో చనిపోవటం జరిగింది. నేను ఎంతో మందిని కలిశాను, పరామర్శించి వచ్చే వాళ్ళ కుటుంబాలని. సో ఏదైనా మీకు ఛాతీలో ఇబ్బంది ఉన్నా, ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి అన్ని అవసరమైన టెస్టులు చేయించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి. అట్లాగే ఈ జ్వరాల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి. జ్వరాల బారి నుంచి మాత్రం మనం అందరూ జాగ్రత్తగా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.